ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరు ఈ వీడియో నాకు సెండ్ చేసింది? ఇది కనుక అమర్ చూశాడంటే నా పని అయిపోయినట్టే అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన బాగి ఏమో అని చాలా ప్రేమగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక అమర్ ఏమో బాగికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతలోకి ఆరు అప్పుడే గుప్తా రావటంతో, గుప్తా గారు ఈరోజు మీరు నా చేతిలో అయిపోయారే అని చెప్పేసి ఇక గుప్తా మీద కోపంగా వస్తుంది. ఏమైంది బాలిక? ఎందుకు నా మీద అంత కోపంగా ఉండివి? ఏమైందా? ఇంట్లో జరిగిందంతా కూడా గుప్తాతో చెప్తుంది. అవునా బాలిక, అసలు ఏం జరిగిందో, పిల్లలు అలాగే మీ ఆయన ఎందుకు అలా ఉన్నారో ఇప్పుడే తెలుసుకుంటానుండు బాలిక అని చెప్పి తన అంగుళికం ద్వారా జరిగిందంతా కూడా గుప్తా ఇంకా చూస్తాడు. ఇక వెంటనే ఆరుకి చెప్తూ ఉంటాడు. ఆ విషయం అన్నము తినింది మిస్సమ్మ వాళ్ళ నాన్న. ఇప్పుడు ఆ రామూర్తి గారికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అలాగే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుని ఆ భర్త కడతానన్నాడు అని మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఆరు నిజంగా మా ఆయన చాలా మంచివాడు, గొప్పవాడు అని అంటూ ఉంటుంది. అంతలోకి అప్పుడే బాగి అమర్ కార్ దిగుతారు. ఇక జీప్ దిగిన తర్వాత బాగి అమర్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే ఆరు జలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. జేంటి మిస్సమ్మ కంటిరెప్ప ఆర్పకుండా ఆయన్నే చూస్తూ ఉంది, నాకు చాలా జలస్గా ఉంది అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనోహరి అయితే చాలా టెన్షన్తో చెమటలు పడుతూ ఇక గబా గబా లోపలికి వచ్చేస్తుంది. ఇక అది చూసిన పేరెంట్స్, ఏంటమ్మా మనోహరి, వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళావు అమర్తో పాటు, ఇప్పుడేంటి అంత టెన్షన్గా చెమటలు పట్టి ఇంటికి వచ్చేస్తున్నావు, ఏం జరిగింది అని వెనకాలనే అప్పుడే అమర్, మనోహరి ఒక్క నిమిషం, ఏమైంది? నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా అనిపిస్తుంది, ఏదైనా ప్రాబ్లమా? అమర్, అదేమీ లేదమర్, నాకేం ప్రాబ్లం, నేను నార్మల్గానే ఉన్నాను అంతే అమర్, ఏం లేదు, కొంచెం హాస్పిటల్కి స్టేషన్కి వెళ్ళేసరికి అలసిపోయాను అంతే అంతే అని చెప్పేసి గబగబా ఇంకా మనోహరి పైకి వెళ్ళిపోతుంది. బాగి, మనోహరి నీ టెన్షన్కి రీజన్ ఏంటో నాకు తెలుసు కదా అని మనసులో అనుకుంటుంది. ఇంతలోకి నిర్మలమ్మ, అమ్మ మిస్సమ్మ, నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి, ఆపరేషన్ చేయాలి అన్నారు, ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం 90% ఉందని డాక్టర్ చెప్పారు. అవునా అమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదమ్మా, మీ నాన్నగారికి ఏమీ కాదు, అమరున్నాడు కదా, అంతా అమరే చూసుకుంటాడు. అవును మిస్సమ్మ, మేమందరం ఉండగా నువ్వు ఒంటరి దానివి ఎట్లా అవుతావు? నువ్వు దానికోసం ఆలోచించద్దు, సరేనా మిస్సమ్మ అని అమర్ బాగికి ధైర్యం చెప్తుంటాడు. ఇక ఆరు అది చూసి, నిజంగా మిస్సమ్మ ఈ ఇంటి కోడలవటం నా అదృష్టం. అవును, నేను లేని లోటు నా పిల్లలకి తీరుస్తుంది, పిల్లల్ని తన ప్రాణాలకి తెగించి మరీ కాపాడుకుంది, నా బంగారం మా చెల్లి అని చెప్పేసి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన మనోహరి, ఆ రణ్వీరే నాకు ఎనిమి అనుకున్నాను, ఇప్పుడు నాకు కొత్తగా ఇంకొక శత్రువు కూడా మొదలయ్యారు. ఇంట్లో వాళ్ళెవరు కూడా ఈ వీడియో తీయలేదని అర్థమవుతుంది, కానీ ఇంట్లో వాళ్ళు కాకుండా ఈ వీడియోని ఎవరు తీసుంటారు? తీసే అవకాశం అలాగే తీసే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా దొరికిపోయానేంటి? ఎవరది? చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు ఎలా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆరు, మనుకేమైంది, ఎందుకింత టెన్షన్ పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి ఫోన్లో వీడియోని చూస్తుంది. అబ్బో, మను చేసిన తప్పుడు పనికి సంబంధించిన వీడియోని మనుకి ఎవరు సెండ్ చేసినట్టున్నారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరికి ఎవరో ఫోన్ చేస్తారు. ఇక మనోహరి, హలో, ఎవరు, ఏంటి, పంపించిన వీడియోని అప్పుడే మర్చిపోయావా అని వెనకాలనే ఒక్కసారిగా మనోహరి టెన్షన్గా, ఎవరు మీరు, అసలు ఈ వీడియో నాకెందుకు పంపించావు, నీకేం కావాలి, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నాకు తెలుసు మేడం, ఈ వీడియో ద్వారా నువ్వు ఎంత డబ్బైనా నాకు ఇస్తావని, కానీ నాకు డబ్బు కాదు, బంగారం కావాలి అని వెనకాలనే మనోహరి, బంగారమా? అవును, నాకు 100 తులాల బంగారం కావాలి, అది కూడా రేపటికల్లా, ఇస్తావా? ఇవ్వను, అంత బంగారం నాకెక్కడిది, నేను ఇవ్వనంటే ఇవ్వను. ఏంటి, అయితే ఈ వీడియోని మీ సార్కి పంపించమంటావా, అమరేందర్ సార్కి అని వెనకాలనే ఒక్కసారిగా మనోహరి, బాబోయ్ ఇదేంటి, అమర్కి పంపిస్తే ఇంకేమైనా ఉందా, వద్దు వద్దు,
కావాలంటే నేనే రేపు ఆ 100 తులాల బంగారం తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? అప్పటి వరకు ఈ వీడియోని ఎవరికి పంపించద్దు అని మనోహరి అంటుంది. ఇక బాగి అనుకున్నాను, కానీ ఇది బయట వాళ్ళ పని, ఎవరై ఉంటారు అని మనోహరి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనోహరికి ఇలా అమరేంద్ర సారు అలాగే మేడం గారు అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది మనోహరి. ఏంటి, ఇదంతా చేసింది నీలానా? అచ్చం నీలాలాగే మాట్లాడింది. అవును, ఇది నీలా చేసిన పనా అని మనోహరి అనుకుంటుంది. అప్పుడే ఆరు, నీకు మంచి పని అయిందే మను, నీ పక్కనే నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేసి నా పిల్లలకి దూరం చేసావు. ఇప్పుడు ఆ నీల నీ పక్కనే ఉంటూ నిన్నే బెదిరిస్తుంది. చూడు, నీ పాపం ఎలా అయినా పండేలా చేస్తాను, నీ నిజస్వరూపం ఆయనకి తెలిసేలా చేస్తాను, చూస్తూ ఉండు అని ఆరు అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన బాగి ఏమో చాలా ఆలోచిస్తూ ఉంటే అమర్ బాగి దగ్గరికి వచ్చి, బాగి ఏం జరగదు, ఆలోచించమాకు అని మిస్సమ్మకి ధైర్యం చెప్తాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మనోహరి ఇంకా ఎలా అయినా సరే ఆ నీల పని చెప్తాను అని చెప్పేసి గిల్టు నగలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరుతూ కిందకి వస్తుంది. అప్పుడే బాగి చూసుకోకుండా మనోహరికి డాష్ ఇస్తుంది. ఇక అది చూసిన మనోహరి, ఏయ్ మిస్సమ్మ, కళ్ళు కనిపించవా? సారీ మనోహరి, అయినా నువ్వేంటి అంత టెన్షన్గా ఉన్నావు, చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అంటుంది. అప్పుడే అమర్, మనోహరి ఎక్కడికైనా వెళ్తున్నావా? అదే అమర్, చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, ఈ బాగి ఒకరితి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే బాగి కిటికీలో ఉన్న ఆరు వైపు చూసి సైగ చేస్తుంది. ఇక ఆరు, బాగి ఆ బ్యాగ్ చూడు చూడు అంటూ సైగ చేయగానే బాగి, ఈ బ్యాగ్లో ఏముంది అని చెప్పేసి, ఏంటి మనోహరి గారు, మీ బ్యాగ్లోంచి ఏదో చైన్ బయటికి వచ్చింది, ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో చైనా? ఏం లేదు ఏం లేదు అని అంటూ ఉంటే అప్పుడే మనోహరి ఫోను పోతుంది. అలా పడిపోవడంతో బాగి వెంటనే ఫోన్ తీస్తుంది. అలా తీయగానే బాగి ఫోను చూస్తూ ఉంటే మనోహరి అన్నంలో విషం కలిపిన వీడియో కనిపిస్తుంది. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మనోహరి బాగి చేతిలోంచి ఫోన్ లాక్కోబోతూ ఉంటే, మనోహరి అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా అని చెప్పి మను చెంప పగలగొడుతుంది. ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. మిస్సమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? మనోహరి మీద ఎందుకు చేసుకున్నావు? ఈ వీడియో చూస్తే నేను కదండి, మీరైతే ప్రాణం కూడా తీసేస్తారు అని వెనకాలే, ఏముంది అందులో అని అమర్ అంటాడు. చూడండి అని చెప్పేసి ఇక బాగి ఆ వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా అమర్ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. మనోహరి, ఎందుకు ఇలా చేసావు? పిల్లలు తినే భోజనంలో విషం ఎందుకు కలిపావు చెప్పు అని వెనకాలే ఇక మనోహరి, అమర్ అది అది అని అంటూ ఉంటే ఇక అమర్కి ఆరుకి జరిగిన యాక్సిడెంటు, ఆ తర్వాత ఇంట్లో జరిగే ప్రతి ఒక్క యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరి, ఇదంతా నువ్వు చేస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఆరు చావులో కూడా నీ పాత్ర ఉందేమో అనిపిస్తుంది. మొన్న అమ్ముకి అలా జరగటం, అలాగే ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక యాక్సిడెంట్ జరగటం, దీని వెనక నువ్వే ఉన్నావనిపిస్తుంది. చెప్పు మనోహరి, ఎందుకు ఇలా చేశావు చెప్పు అని గట్టిగా అరిచి మను మీద చేసుకుంటాడు. ఇక మనోహరి, అమర్ ఇదంతా నీ మీద నేను ప్రేమతోనే చేశాను. అవును అమర్, నిన్ను దక్కించుకోవడం కోసమే చేశాను. ఈ బాగిని ఈ మిస్సమ్మని ఇలా చేస్తే ఇంట్లోంచి పంపించేస్తావని ఇలా చేశాను అని అంటుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా